ఇది ప్రకృతిలో అత్యంత క్రూరమైన సింహానికి వ్యతిరేకంగా జింకల తెలివైన పోరాటం. ఒక అడవి జింకలకి ఆశ్రయం. జింకలు ఆనందంగా, భయమంటే తెలియకుండా ఆడుకుంటూ గడిపేవి. కాని వారి సురక్షితమైన ప్రపంచానికి బయట ఏముందో తెలియదు. ఒక జింక కొత్త అనుభవాల కోసం తన సురక్షిత వనాన్ని వదిలి మరొక అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి కొత్త జంతువులు మరియు పొంచి ఉన్న ప్రమాదాలు ఎదురయ్యాయి. అమాయకత్వంతో జింక నేరుగా ఒక పెద్ద ప్రమాదం వైపు వెళ్ళింది. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సింహాన్ని తన అమాయకత్వంతో మేల్కొలిపింది. ఆ సింహం జింకను వెంబడించి జింకల అడవికి చేరుకుంది. ఫలితంగా ఆ ప్రశాంతమైన అడవిలో కలవరం మొదలైంది. ఈ గందరగోళం మధ్య సంజీవని అనే తెలివైన జింక సింహాన్ని ఓడించడానికి ఒక మంచి పథకం తయారు చేసింది. సంజీవని అన్నది, సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బతుకుతుంది. కాని మన జింకలు 21 రోజులు ఆకలితో బతకగలం. కాబట్టి మనం అందరం పొదల్లో దాక్కుని 14 రోజులు బయటకు రాకుండా ఉంటే ఈ సమస్య స్వయంగా పరిష్కారమవుతుంది. కాబట్టి మనందరం జాగ్రత్తగా దాక్కుని ఉండాలి. రోజులు గడిచాయి. జింకలు పొదల్లో దాక్కుని ఉన్నాయి. ఆహారం లేక సింహం బలహీనమై చివరికి ఆకలితో చనిపోయింది. జింకలు బయటికొచ్చాయి. వారి అడవి మళ్లీ సురక్షితమైంది. జింకలు ఆనందంగా గెంతుతూ ఉల్లాసంగా కేరింతలు కొట్టాయి.